సో అగ్ని పరీక్షకు ముందు అసలు కల్కి అనే అమ్మాయి ఎవరికి తెలీదు. ఆఫ్టర్ అగ్ని పరీక్ష కల్కి అంటే లైక్ మూవీ అనేది తెలుసు, కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కూడా ఉందని తెలీదు, తెలుస్తుంది. అండ్ అగ్ని పరీక్ష తర్వాత లైఫ్స్ అనేవి చాలా చేంజ్ అవుతాయి, కొందరికి పాజిటివ్గా కొందరికి నెగిటివ్గా. సో నాకైతే పాజిటివ్గానే అయ్యింది. సో దీనివల్ల నాకు కొన్ని ఆపర్చునిటీస్ కూడా వచ్చినాయి అండ్ అవి త్వరలో కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి. అండ్ అందరూ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. అండ్ ఆల్ ది బెస్ట్ కల్కి గారు అందరి తరపున. అండ్ థ్యాంక్ యూ కల్కి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా చాలా 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 ఆపర్చునిటీస్ రావాలని. కల్కి అంటే సినిమా మాత్రమే కాదు, మాకు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఒక ఆనుమత్యం దొరికింది అనుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. హలో బోలే గారు, ఎలా ఉన్నారు? అందంగా ఉన్నాండి. అది మీరా అండి? నేనే. అట్లే అది ఇద్దరికి చెప్పాలి కదండి. మీరు ఎలాగ అందంగా ఉన్నారండి. ఇప్పుడు ఇది అడిగి చెప్పించుకున్నట్టే ఉంది. మీరు చెప్పండి. ఈ టైటిల్ నచ్చదే కదా, మీరు నచ్చారండి అందరికి. థ్యాంక్ యూ అండి. యాంకర్ నచ్చింది, యాంకర్ నచ్చింది, బాగుంది, బాగున్నారు. థ్యాంక్ యూ. మీరు ఏదైనా సరే బాగా చేస్తారు అని నాకు తెలిసింది. సో మీరు నచ్చదే మీ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు అఫ్రోజ్ అలీ గారు గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ ఎక్స్పీరియన్సెస్? అఫ్రోజ్ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. అంటే నీ గురించి ఒక్క ఏదైనా ఒక జోనర్ చేస్తే ఒకటేసారి చెప్పొచ్చు, కానీ ఇందులో చాలా చేసావు. నువ్వే రాసావు, నువ్వే పాడావు, నువ్వే మొత్తం కంపోజ్ చేసావు కదా. సో గ్రేట్. అది అట్లా చేయడం అనేది చాలా, అంటే ఒక్క శాఖ చేయడమే కష్టం. కాబట్టి అఫ్రోజ్ నచ్చదే అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ సాంగ్ అఫ్రోజ్ చేశాడు కాబట్టి తను చాలా రాక్ మనిషి, చాలా మంచోడు. జనరల్గా ఇక్కడ వేదిక మీద ఉన్నప్పుడు అందరూ ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే అందరూ పాజిటివ్గానే మాట్లాడతారు, అది కరెక్టే. కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తాను, అఫ్రోజ్ తమ్ముడు ఎంత మనసున్నాడంటే చాలా నిమ్మల మనిషి, చక్కటి మనిషి. అసలు ఒక కళాకారుడు కాదు, ఒక మంచి సౌమ్యుడిగా అనిపిస్తుంది. సౌమ్యుడి ప్లస్ కళాకారుడు అంటే ఇంకా తిరుగులేదు అఫ్రోజ్కు. సో నచ్చదే అనే పాట అందరు నచ్చుతారు అని నేను అనుకుంటాను డెఫినెట్గా. చాలా బాగా చేశాడు ఆ పాట, అందరు కూడా చూసి ఆశీర్వదిద్దాం. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే మీ అందరికీ తెలుసు, ఎంత పెద్ద సినిమా అయినా కూడా మళ్ళీ యూట్యూబ్లో హిట్ అయితేనే ఆ సినిమా కౌంట్లోకి వస్తుంది. ఒక పాట యూట్యూబ్లో హిట్ అవుతేనే ఆ సినిమా అందరికీ తెలుస్తుంది. అలాంటిది యూట్యూబ్ పాట అంటే సినిమాకు ఏమాత్రం ఇప్పుడు తగ్గేదేలే అన్నట్టుంది. మీ అందరికీ తెలుసు ఫోక్ సాంగ్స్ అనేది ఈ మధ్యకాలంలో నా స్టూడియో నుంచి ఎన్ని పాటలో, చాలా పాటలు, పేరుగల్ల పెద్దిరెడ్డి ఇట్లా, అంటే మదీన్ ఎస్కే, కళ్యాణ్ ఇట్లా, అంటే రాను బొంబాయికి రాను లాంటి ఇంకంతా మీ అందరికీ తెలిసిందే. ఫోక్ సాంగ్స్ యూట్యూబ్లో ఇప్పుడు అన్నీ కూడా మంచి ఆదరణ పొంది మంచి హిట్ అవుతున్నాయి, అందరూ ఆదరిస్తున్నారు. ఫోక్ సాంగ్ చూసి ఇప్పుడు సినిమాల్లో కొత్తగా ప్రతి ఒక్క సినిమాల్లో ఫస్ట్ మనం ఏ పాట పెట్టాలంటే, అంటే గతంలో నాకు తెలిసి ఒక ఐటెం సాంగ్ ఉంటే బాగుంటుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఫోక్ సాంగే ఒక అద్భుతమైనటువంటి గొప్ప ఐటమ్. అంటే ఆ ఐటెం సాంగ్ కాదు, మంచి ఐటమ్. ఒక ఐటమ్ మీన్స్ ఇప్పుడు ఒక లడ్డు ఉంటుంది, లడ్డు ఒక ఐటెం, జాంగిరి ఒక ఐటెం, మైసూరు పాక్ ఒక ఐటెం. అట్లనే ఫోక్ సాంగ్ కూడా అన్నింటిని మించిన ఐటెం అయింది ఇప్పుడు. కాబట్టి అలాంటి ఫోక్ సాంగ్ యూట్యూబ్లో హిట్ అయ్యేటువంటి పరిస్థితులలో అఫ్రోజ్ కూడా మంచి సాంగ్ చేయడం, అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అనేది కూడా ఫుల్ ట్రెండ్ అయింది యూట్యూబ్లో. చెప్పడం మర్చిపోయా, ఫోక్ సాంగ్స్ తర్వాత ముందు లవ్ ఫెయిల్యూర్ సాంగ్సే చాలా పెద్ద హిట్ అయ్యేది. రాము తమ్ముడు అని, రామ్ లక్ష్మణ్లో రాము తమ్ముడు బాగా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్లో నాకు బాగా సుపరిచితుడు నా తమ్ముడు. అతను బాగా చేస్తుండేవాడు. నా స్టూడియో నుంచి ఇప్పుడు నా స్టూడియో నుంచి ఎన్నో పాటలు వస్తున్నాయి. అలాగే ఈ పాట లవ్ ఫెయిల్యూర్ సాంగ్. దాంట్లో లవ్ ఫెయిల్యూర్ పాట అంటే లవ్ లేకుండా ఏది లేదు ఇవాళ రేపు. ప్రేమతోనే ఏదైనా సాధ్యపడుతుంది, ప్రేమ లేకపోతే అంతా శూన్యం. కాబట్టి అట్లాంటి ప్రేమతో కూడుకున్న ఈ పాట అఫ్రోజ్ చేయడం అనేది అతన్ని ఆశీర్వదిస్తూ, అఫ్రోజ్ అలీ యూట్యూబ్ ఛానల్ పేరు అంతే. అఫ్రోజ్ అలీ యూట్యూబ్ ఛానల్లో నచ్చదే అనే సాంగ్ చూస్తే మీకు బాగా నచ్చుతుంది అంతే అని ఆశిస్తూ, అఫ్రోజ్ను ఆశీర్వదిస్తూ మీ అందరి బోలే అంటే హీరో అంటే మీరే. థ్యాంక్ యూ. అదే ఇక్కడికి వచ్చినటువంటి అయిపోలేదు.
వెళ్ళిపోతున్నాడేమో లేదు చెప్పండి, మీరు అడగండి, ఫస్ట్ చెప్తాను నేను. కాదు అంటే మీరు థ్యాంక్ యూ అన్నారని నాకు ఇంకో క్వశ్చన్ ఉంది, బట్ మీరు కంప్లీట్ చేయండి, తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్లు వేయండి. సో బోలే గారు, మిమ్మల్ని బిగ్ బాస్ లో చూసిన వాళ్ళందరికీ తెలుసు మీరు ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, ఎంత ఫన్ ఉంటారు, ఎంత చిల్ ఉంటారని. కానీ ఇక్కడ మనకి ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ లో అడుగు పెడుతూ అగ్ని పరీక్షకి వెళ్తూ మనకి కొంతమంది రైజింగ్ స్టార్స్ ఉన్నారనమాట. సో వాళ్ళకి మీరు అసలు బిగ్ బాస్ లో ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు మీ తర్వాత వాళ్ళకి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇచ్చారంటే వాళ్ళు. బిగ్ బాస్ అనేది మన మన జీవితాల్లోకి రావడం అనేది ఒక అదృష్టం. ఎందుకంటే మన ప్రతి ఒక్క యాక్టివిటీస్ని కొన్ని కోట్ల మందికి, లక్షల మందికి చూపించడం అనేది అది మామూలు అదృష్టం కాదు. అందులో అవకాశం రావడం చాలా పెద్ద అదృష్టం. బిగ్ బాస్కి పోవడం వల్ల లాభం ఏంటంటే మన జీవితాన్ని మనం ఎలా మలుచుకోవాలి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మనుషులు ఎలా ఉంటారు, ఎలా అప్పటికప్పుడు ఎలా చేంజ్ అవుతారు, వాళ్ళ గుణగణాలు, తర్వాత అందులో మనం సాధించడానికి, మన లైఫ్లో అచీవ్ చేయడానికి మనం ఎంత కష్టపడాలి అనేది బిగ్ బాస్ నేర్పుతుంది. ఎంత కష్టపడి సాధించుకుంటే తప్ప మన ఒక నాట్ ఓన్లీ ఆటతో పాటు మన గుణం, మన యాక్టివిటీస్, అంటే మనకు సంబంధించిన మంచి మనసు, ఇవన్నీ కలిపి వెరసి నిస్వార్థం పోటీ ఇట్లా నడిచేటువంటి క్రమంలో ఆ బిగ్ బాస్కు వెళ్ళడం అనేది ఒక అదృష్టంగా నేనైతే భావిస్తున్నా డెఫినెట్గా. ఎందుకంటే అంత పెద్ద వేదిక మనకు దొరకడం ఒక అదృష్టం. నేను ముఖ్యంగా చాలామంది నన్ను అడుగుతుంటారు, బిగ్ బాస్ ఒక స్క్రిప్ట్ కదా అని. మీకు చెప్పాలి నేను, ఇది రహస్యం. మా అమ్మ మీద ఒట్టు, బిగ్ బాస్ స్క్రిప్ట్ కాదు. మా అమ్మ మీద ఒట్టు. మా అమ్మ లేకపోతే నేను లేను. బిగ్ బాస్ లోపలికి పోయిన తర్వాత నేను షాక్. నీ జీవితం నీది నువ్వు అనుభవించాలల్లా. నువ్వేం చేస్తావో చెయ్యి, అంతే. నువ్వు జనానికి ఏం పంచుతావో, నీ గట్స్ ఏం చూపిస్తావో అది చూపించాలి. అలాంటి బిగ్ బాస్ వేదిక అనేది చాలా ఒక అదృష్టమైనటువంటి వేదిక. ఇంకా అదే నేను అడిగింది క్వశ్చన్. అంతే అండి, అదే. అలాంటి వేదికను అందరూ దాన్ని నేను చెప్తున్నా, ఇవాళ అగ్ని పరీక్ష అని పెట్టారు కదా, నిజంగా అది అగ్ని పరీక్షే. నేను చెప్తున్నా మనస్ఫూర్తిగా. ఆ పేరును మీరు గమనించండి ఒకసారి. అలాంటి ప్రతి ఒక్కరికి మన జీవితంలో మనం అడుగు వేస్తే మనకు అగ్ని పరీక్ష. మనం గెలవాలంటే బయట, మరి అందులో కూడా అవకాశం రావాలంటే అగ్ని పరీక్ష ఉంటుంది. దాన్ని అచీవ్ చేయాలి. ఏది పొరపాటుగా మీరు అనుకోవద్దు దయచేసి. నేను మనస్ఫూర్తిగా చెప్తానా. ఎందుకంటే బిగ్ బాస్ పోయి మీ అందరికి చెప్తున్నా, నువ్వు అడిగినావు కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే అఫ్రోజ్ గురించి మాట్లాడాలి. తర్వాత ఒక హీరో ఉన్నాడు ఇక్కడ, చెప్పు. మీరు తప్పకుండా మాట్లాడాలి అనిల్ గురించి, ప్లీజ్. అనిల్ గారి గురించి తమ్ముడు గురించి మాట్లాడండి. ఆయన ఇంత లేదు, ఇంకా మీరే ఫస్ట్. అయితే అనిల్ జిల్లా అన్న ఒక్కసారి వేదిక మీదకి వస్తే నేను మైక్ ఇస్తాను. తమ్ముడు అంట, సారీ, నాకంటే చాలా చిన్నోడు నువ్వు. తమ్ముడు లవ్ యూ. అసలు తమ్ముడు ఈ మధ్యలో ఎదుగుతాడు. ఆయన ఎదుగుదల చూసి నేను ఎంత ఆనందపడతానంటే, మై విలేజ్ షో అనేటువంటి షో స్టార్ట్ చేసినప్పుడు ఇతను ఎక్కడో ఎంతో స్థాయికి ఎదుగుతాడు. అంటే ఇది ఎందుకు చెప్తాను ఇప్పుడు అంటే, అఫ్రోజ్ కూడా ఇట్లా రేపు డెవలప్ అయ్యే మనిషి కాబట్టి, ఆల్రెడీ డెవలప్ అయ్యి ఒక తెలంగాణ అంటే ఒక తెలుగు రాష్ట్రాలకి ఇన్స్పిరేషన్ ఇచ్చి, ఒక పల్లె అట్టడుగు స్థాయి నుంచి ఇదే యూట్యూబ్ ఛానల్ నుంచి సినిమా స్థాయికి ఎదిగినటువంటి, మన కళ్ళ ముందు ఎదుగుతున్నటువంటి అనిల్ జిల్లా తమ్ముడు. అతన్ని చూసి నిజంగా నేను కూడా చాలా ఇన్స్పైర్ అయినా. మై విలేజ్ షో నుంచి నేను కూడా ఆయన ఛానల్కి అప్పుడు బతుకమ్మ సాంగ్ కూడా చేశాను. ఆ బతుకమ్మ పాట కోసం ఎక్కడో పల్లెటూరుకు కారేసుకుని అక్కడికి ఆ పల్లెటూరుకి అట్లా వచ్చినప్పుడు అనుకున్న, అబ్బా ఎంత డెడికేషన్, ఎంత కష్టపడుతున్నాడని అనుకున్నా. అదే కష్టాన్ని నువ్వు నమ్మినావు, చాలామందికి ఇన్స్పిరేషన్ అయినావు. చాలా మంచి మనిషి. అంటే ఒక మెగాస్టార్ ఒక స్థాయి నుంచి అందరూ కూడా అప్రిషియేట్ చేసినటువంటి గొప్ప మనిషి మన అనిల్ జిల్లా తమ్ముడు. రియల్లీ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే నువ్వు ఇలాంటి వేదిక మీదకి వచ్చి ఆశీర్వదించడానికి వచ్చినావు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మంచిగా ఎదుగుతున్నావు, గాడ్ బ్లెస్ యూ. అఫ్రోజ్కు ఆశీర్వాదం, మన ఆశీర్వాదం కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం నువ్వు స్పెషల్గా మాట్లాడియండి, ఎందుకంటే తమ్ముడు నేను పిలిచి నాకు ఆనందం, నాకు ఉత్సాహం వచ్చింది. ఇంకా అందరు ఎంతోమంది ప్రముఖులు ముద్దట కూర్చున్నారు. సో చెప్తాముడు, ఇంకేమైనా చెప్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ అన్న. లవ్ యూ టూ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అంతే, ఇట్లా ఎదగాలి అందరూ కూడా కళాకారులను కోరుకుంటూ అఫ్రోజ్కు ఆశీర్వదిస్తూ. చాలాసేపు మాట్లాడినా బుజ్జి. లేదండి, ఇంకా మీతో ఒక చిన్న పని ఉంది. చెప్పా. మీరు
ఒక్కసారి మా అందరి కోసం ఒక్క పాట పాడేస్తే. అమ్మ నాయన విలువ తెలుసుకోవారి. బిగ్ బాస్లో నేను పాడితే మా నాగ్ సార్ గారు నిజంగా అండి ఆయన ఇట్లా ఫ్రీజ్ అంటే అటెన్షన్గా నిలబడి అంత చక్కగా అంతసేపు ఈ పాటను ఆస్వాదించారు. అది నా అదృష్టంగా భావిస్తూ అమ్మ నాయన విలువ తెలుసుకోవారి. ఇటీవల నాగ్ సార్ కూడా అమ్మ నాన్న గొప్పతనం గురించి ఆయన విన్నవించడం జరిగింది. మనం అందరం కూడా చూసాం. అలాంటి నాగ్ సార్ గారికి నేను పాట పాడినప్పుడు ఆయన స్పందించినప్పుడు నాకు అప్పుడే అర్థమైపోయింది అమ్మ నాన్న గారంటే వారికి మీ అందరికీ తెలుసు వారి నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావు గారు దివంగత, వారికి ఎంత ఉపయోగపడ్డారు, వారి జీవితానికి ఎంత తోడ్పడ్డారు అనేది మీ అందరికీ తెలుసు. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు స్టార్ వేరు, నాగ్ సార్ స్టారు వేరు. ఎందుకంటానంటే అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకుగాని కాకుండా ఆయన టాలెంట్తో ఆయన పైకి వచ్చారు నాగ్ సార్ గారు. ఆయన అద్భుతమైనటువంటి పాజిటివ్ పొగడ్డం కాదు, ఇది నిజం తమ్ముడు నేను చెప్తున్నా. ఒక పాజిటివ్ పర్సన్ నాగ్ సార్ని మీరు ఎప్పుడైనా చూడండి. బిగ్ బాస్లో ఆయన మాట్లాడేటప్పుడు మాకైతే మామూలు కాదు, చెమటలు ఎందుకు వచ్చేదంటే అంత ఫ్రాంప్ట్గా ఉంటారు. అలాంటి ఫ్రాంప్ట్నెస్ను అలాంటి జెన్యూన్ని మనం అది నేర్చుకొని బయటకు వచ్చినాం, అది పాటించుకుంటాను. మాకు ప్రతి అడుగుడుగా నాగ్ సార్ గుర్తుకొస్తూ ఉంటారు మాకు. ఇది నిజం, మనస్ఫూర్తిగా చెప్తాను అమ్మతోడు. అలాంటి నాగ్ సార్ నచ్చినటువంటి పాట అమ్మ నాయన విలువ తెలుసుకోవారి. నువ్వు పైనుంచి ఊడి పడ్డావా జారి. అమ్మ కడుపులో నా గడ్డవు, ఆవగంటేనే నువ్వు బిడ్డవు. నాయన ఇస్తేనే నువ్వు జన్మవు, మరి లేకుంటే నువ్వు తెలివవు. ఒక్క నిమిషం నిన్నే నువ్వే అడుగు, నీ దేహం యాడిదని. ఆ విషయం నీకే తెలవకుంటే నువ్వు, మరి ఆ విషయం మనకు తెలియకపోతే వాళ్ళ విలువ అర్థం కాకపోతే బతుకున్న శవం అని నేను చాలా ఎమోషన్గా ఫీల్ అవుతా. అమ్మ నాన్న అందరం మనం బాగా చూసుకోవాలి. వాళ్ళని చూసుకుంటేనే మన జీవితం సార్థకత అయినట్టు. లేకపోతే మనం ఎంత సాధించినా, ఎంత ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేసినా, మనం ఎన్ని పార్టీలు చేసుకున్నా, ఎన్ని బిల్డింగ్లు కట్టినా వేస్ట్ అని నేను అంటా. ఈ సందర్భంగా అమ్మ నాన్నకు మరి ఈ యొక్క నా పాటను అదే ఈ కార్యక్రమాన్ని నేను అంకితం ఇస్తూ, అదేవిధంగా అఫ్రోజ్ పాటను అందరూ నచ్చదే అనే పాట చూసి అందరూ నచ్చవలసిందిగా మనం చేసుకుంటూ వేదికను ఇంకా సరిపోయిందిగా సాలే సార్ ఇక చాలు సార్ అన్నట్టు. థ్యాంక్ యూ గోలి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, వెల్కమ్. తర్వాత ఇక్కడికి మా రఘన్న గారు వచ్చున్నారు. మా రఘు సార్ అంటే ఇప్పుడు చెప్పొద్దు, ఊరికి ఆయన వచ్చారు కాబట్టి నేను చెప్తాను. నేను ప్రతి చోట కూడా మా ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాను. మా రఘు సార్ గారికి నా కళాబృందాలు తెలియజేసుకుంటున్నా. రఘు సార్ దండాలు సార్, దండాలు, నమస్కారం. నాకు ఇదంతా బేసిక్లీ కొంచెం కొత్త, నేను అక్కడ హాయిగా కూర్చొని చూద్దాం ఇక్కడ తీసుకొచ్చారు. బట్ ఐ నో డింపుల్స్, వి వర్క్డ్ ఆన్ అ ప్రాజెక్ట్, ఒక ఫోక్ సాంగ్ చేసినాం. దట్ సంథింగ్. సో ఓ హాయ్, ఐ సీ యూ లాంగ్ టైమ్, హౌ యూ? సో నా పేరు విజయ్. ఐ నో యూ గైస్ బట్ ఐ డోంట్ థింక్ యూ నో మీ. ఆల్ ది బెస్ట్ టు దిస్ సాంగ్. ఇక విష్ణానికి ఏం చెప్పాలో అర్థమైతలే. మళ్ళీ ఇక సడన్ గా అనిపిస్తుందంట, ఇంకా మాకు మాట్లాడడమే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అండ్ హిడెన్ టాలెంట్స్ అంటే యాక్చువల్లీ ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో ఆ ప్రాజెక్ట్స్లోనే నా టాలెంట్ అంతా తెలిసిపోతుంది. ఇంకా అంటే ఇక్కడ చూపిస్తే మళ్ళీ మీకు ఆ కొత్తదనం అనేది తెలీదు. సో డాలియా చూపిస్తుంది. సింగింగ్ అంటే అంత ఐడియా లేదు నాకు. నేను డాన్సర్ కానీ ఇక్కడ నేను డాన్స్ చేయలేను. సో మోస్ట్లీ ఐ కాంట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ. కానీ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అస్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చేస్తున్నా నచ్చదే లాంచ్ చేసేద్దాం. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. చెప్పండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మొత్తం సక్సెస్, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1 year అవ్వస్తుంది. బట్ స్టిల్ హౌస్ ద ఫేమ్ ఎలా ఉంది? జనాలు ఎలా మిమ్మల్ని తీసుకుంటున్నారు? చాలా ప్రేమగా తీసుకుంటున్నారు నాకు తెలుసు. కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇదివరకు కూడా ఇంకా ఎక్కువ కష్టపడాలనుకుంటున్నా. అండ్ నాకు పొందుతున్న లైక్ లవ్ అండ్ సపోర్ట్ కానీ ఐఎమ్ బ్లెస్డ్ అని ఫీల్ అవుతున్నా. బికాస్ చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి లక్ లేదు, నాకు లక్ ఉందని కూడా ఫీల్ అవుతున్నా. బట్ ఇది సరిపోదు, ఇంకా బాగా మంచిగా పెర్ఫామ్ చేయాలి, ఇంకా యాక్టివ్గా ఉండాలి, చాలామందిని ఇన్స్పైర్ చేయాలి అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నాక సెకండ్ రావాలండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అని చెప్పి సెకండ్ కూడా ఒకటి చెప్పాలి. చెప్పండి, ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ ఈ ఈవెంట్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రీసెంట్లీ మన అఫ్రోజ్ అలీ మాకు మంచి సాంగ్ ఇచ్చాడు, బంగారం. అది ఆల్మోస్ట్ 5 million దగ్గర ఉంది. 2 weeks రిలీజ్ అయ్యి
సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ సింగర్గానే కాకుండా ఒక యాక్టర్గా కూడా అఫ్రోజ్ అలీ ముందుకు వెళ్తున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అది అది మీరు మాట్లాడాలని మీరు సెకండ్ మాట్లాడండి అని చెప్పండి. సో ఎలా తీసుకుంటున్నారు మీ బంగారం సక్సెస్ని? బిగ్ బాస్ ఓకే, ఇప్పుడు బంగారం ఎలా ఉంది? యా హ్యాపీ అండి, ఎందుకంటే నా ఫస్ట్ ప్రొడక్షన్లో ఫస్ట్ సాంగ్ ఆల్మోస్ట్ 5 million రీచ్ అవుతుంది. సో ఆ హ్యాపీనెస్ ఏంటంటే ఇంకా ఇంకా బాగా చేయాలి, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అనే బూస్ట్ ఎనర్జీ ఇస్తుంది. బికాస్ మనం ఎంత కష్టపడినా అది హిట్ అవ్వకపోతే ఎంతో కొంత మనం డీలా పడతాం. సో అంత డీలా పడినవ్వకుండా అందరూ మంచిగా బ్లెస్ చేస్తున్నారు, లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ఇప్పుడు మన సాంగ్ లాంచ్కి ఐ థింక్ ఇంకో మాక్సిమం 3 minutes ఉంటుంది. Yeah. 3 minutes వరకు అయితే మీరు ఇక్కడే ఉంటున్నారు, ఓకేనా? సో మీరు రెడీ అయిపోండి దానికి. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఓకే. మీరు బిగ్ బాస్లో చూపించాలనుకుని చెయ్యలేని ఆర్ చెప్పలేని మాట కానీ పాట కానీ ఏదైనా అంటే ఇప్పుడు మాకు చెప్పండి. అన్ని చూపించేసామని చెప్పకండి. 100% ఏదో ఒక హిడెన్ టాలెంట్ ఉండే ఉంటుంది. బిగ్ బాస్లో అయితే నేను సింగర్గా ఏమీ పాడలేదు. ఇప్పుడు పాడండి. లేదండి, నేను పాడితే అందరూ ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. కాదండి, హిడెన్ టాలెంట్ అన్నప్పుడు బిగ్ బాస్ లో పాడలేదు అన్నారు, అంటే మీకు సింగింగ్ వచ్చానే కదా. ఏదో ఒక రవ్వ. ఆ రవ్వను పాడండి, మేము అయ్యో. వెతుక్కుంటాం. బంగారం నీ కోసం నేనుంటే, నా కోసం నువ్వు ఉంటే చాలు కదే.